ఈ టైంలో అందరి ఎండలో ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ ఐ హ్యాపెన్ టు బి హియర్ ఇన్ డాలస్ అట్ దిస్ పాయింట్ ఇన్ టైం. బట్ సాయంకాలాలు చేయడానికి వేరే మార్గం లేక ఈ మధ్యాహ్నం పెట్టాల్సి వచ్చింది, మిమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టాల్సి వచ్చింది. దానికి ఆదిత్య గారు లాంటి సీనియర్ డైరెక్టరు వీళ్ళందరూ మీరందరూ కూడా మీ టైం చేసుకుని అకామిడేటివ్గా ఉన్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఐ రియలీ అప్రిషియేట్ యువర్ టైమ్ అండ్ ఏమైనా ఇబ్బంది ఉంటే క్షమించేయండి మా అందరినీ. తర్వాత శాస్త్రి గారి గురించి నేను అలాగే వాళ్ళ సాయంకాలం చాలాసేపు పాడబోతున్నాను. కాకపోతే ఆయన ఇప్పుడే అంటున్నాను, ఎంత గొప్ప జీవితం అంటే ఒక కళాకారుడు అంటే కేవలం ఆహా అనిపించకుండా, అంటే మనసుకి ఒక ఉత్తేజం మాత్రం కలిగించకుండా కొన్ని జీవితాలను స్పృశించడం, కొన్ని జీవితాలకు మార్గనిర్దేశం చేయడం అనేది ఎంత గొప్ప జన్మై ఉంటుంది. ఎప్పుడూ పాటని కేవలం ఒక వినోద సాధనంగా కాకుండా, జస్ట్ సోర్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ కాకుండా మనుషుల జీవితాలను ఆయన స్పృశించారు. కాబట్టి ఇవాళ వెళ్ళిపోతే రేపు కూడా పట్టించుకునేటువంటి కమర్షియల్ వరల్డ్లో, ఎస్పెషల్లీ సినిమా ఫీల్డ్లో ఇన్ని వేల మైళ్ళ దూరంలో ఇంతమంది మనం ఆయన గురించి మాట్లాడుకుంటున్నామంటే ఎంత గొప్ప జన్మ. ఆయనతో పరిచయం కలిగి ఉండడం, ఆయనలాంటి మహానుభావులు ఉన్న టైంలో మనం ఉండడం అనేది చాలా పూర్వజన్మ సుకృతం. అందులో ఒక మెట్టు మేము, ఆదిత్య గారు, నేను ఇంచుమించుగా ఆయన్ని కూడా, ఆయన పెద్ద కొడుకులాగా నన్ను అబ్బాయిని పిలుస్తారు, మేము ఒక్క మెట్టు ఎక్కువ. అలాగే చాలామంది యంగ్స్టర్స్ ఇక్కడ ఉన్నారు, ఆయన ఫుడ్ స్టెప్స్లో ఫాలో అయ్యేవాళ్ళు. సరే, ఇక ఈ కార్యక్రమం విషయానికి వస్తే, ఈ పాటకి గోపి గారు ఫోన్ చేసి ఆ అమ్మాయిలు అంటే ముఖ్యంగా యువత చాలా చిన్న విషయాలకి నిరాశపడుతున్నారు. ఆ కాన్సెప్ట్ ఆయన చెప్తారేమో అనుకున్నాను, ఆయన చెప్పలేదు కాబట్టి నేను చెప్తున్నాను. ఐడియా అయిందే. సో ఆయన చెప్పిన మాటకి నేను రెస్పాండ్ అయ్యి తర్వాత ప్రతి చిన్న విషయానికి యువత నిరుత్సాహపడిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి అన్ని వడ్డించడం ఇస్తారే. సో దేర్ ఇస్ నో ఎక్సైట్మెంట్. మన చిన్నప్పుడు ఒక వాచ్ కొనుక్కోవాలంటే మనం ఏదో సాధిస్తే తప్ప వాచ్ కొనేది. ఇప్పుడు వాళ్ళకి డైరెక్ట్గా యాపిల్ వాచ్లు ఇస్తున్నారు. మనకి సినిమా కావాలంటే నెలకో సినిమానో పండక్కో సినిమానో. ఇప్పుడు 24 గంటల వాళ్ళ చేతిలోనే మంత్రదానం ఉంది. So there is nothing that excites them. So when you lack something and when you work hard for that and when you get it, that excitement is different. So unfortunately నా ఉద్దేశంలో ఇప్పుడు ఉన్న యువతకి ప్రాబ్లం ఏంటంటే అన్నీ అవైలబుల్గా ఉన్నాయి, అందువల్ల వాళ్ళకి ఏది ఎక్సైట్మెంట్ లేదు. అది కాదండి, జీవితం చాలా చిన్నవాటికి నిరాశపడుతున్నారు, ఎస్పెషల్లీ పిల్లలు. లేకపోతే ఏదో మార్క్ తక్కువ వచ్చిందో ఇంకోటనో దానికి కొన్ని సూసైడ్ చేసుకోవడం. ఇది కాదు జీవితం. శాస్త్రి గారు చెప్పినట్టు భగవంతుడు ఇచ్చిన జీవితాన్ని పరిపూర్ణంగా నిలబడి జీవించడమే సాహసవంతుడి లక్షణం అట. 100 ఏళ్ల నీ నిండు జీవితం గండిపడదనే నమ్మకమై శతకోటి సమస్యలను ఎదుర్కొనేందుకు బతికి ఉండగల సాహసాని వై పరుగులు తీయి. ఎక్సలెంట్. అందుకని పరిగెత్తడం పిరికివాడం కాదు, పరిగెత్తే చంపేస్తారు వీళ్ళను. కాకపోతే ధైర్యవంత లక్షణం ఏంటంటే నిండా భగవంతుడు ఇచ్చిన జీవితాన్ని పరిపూర్ణంగా అనుభవిస్తూ అడుగడుగునే కష్టాన్ని ఎదుర్కొంటూ దాన్ని సాల్వ్ చేసుకుంటూ ముందుకెళ్తూ 10 మందికి ప్రేరణ కలిగించడం ధైర్యవంతుడు చేసే పనుట. అందుకని మనం పరిగెత్తాలి. సో అలాంటి ఒక గొప్ప వ్యక్తి ఇచ్చిన సాహిత్యాన్ని మనం ఇన్స్పిరేషన్గా తీసుకుని ఇవాళ యువత కోసం, మన పిల్లల కోసం ఏదైనా చేయాలండి అంటే తప్పకుండా ఒక పాట చేద్దామండి అని ఆ కాన్సెప్ట్ అలా అనుకుని ఒక పల్లవి ఒక ఛానల్ ముందు, అయ్యో నాదేమైపోయింది, నేను ఏదో చేద్దాం అనుకున్నాను, మా నాన్న ఏదో చేయమంటున్నాను, లేకపోతే మా పక్కింటి వాళ్ళు ఏదో చేయమన్నాను, నేను చేయట్లేదు అని నాకు ప్రెషర్ ఎక్కువైపోతుందని ఒక అమ్మాయి అనుకుంటే, తర్వాత మధ్యలో శాస్త్రి గారి సాహిత్యము లేకపోతే ఒక పెద్దవాళ్ళ జీవితమో ఆ అమ్మాయికి తట్టి లేదు కాదు ఇలా నిరుత్సాహపడటం కాదు, ఏది ఏమైనా సరే నేను నా గోల్ని రీచ్ అవ్వాలి, ఎంత కష్టమైనా కన్విన్సింగ్గా. పెద్దవాళ్ళు అబ్జెక్ట్ చేసినా దాన్ని కన్విన్సింగ్గా చెప్పాలి. ఒక మార్క్ తక్కువ వస్తే ఇందువల్ల తక్కువ వచ్చిందో నేర్చుకుని ఆ తప్పు మళ్ళీ చేయకుండా ఉండాలి అని అమ్మాయి రియలైజ్ అయ్యి అమ్మాయి గోల్ వైపు ప్రయాణం చేసేటువంటి ఒక ఆస్పైరింగ్ అంటే ఒక యూత్ కి ఒక ఇన్స్పిరేషన్గా ఉండేలాగా ఈ పాట చెయ్యాలి అనేది కాన్సెప్ట్. సో అక్కడి నుంచి సరే శ్రీజ గురించి నేను చెప్పాలి అంటే
శ్రీజ నా స్టూడెంట్ లేకపోతే గోపి గారు దాన్ని బాగా పాట చేద్దామన్నారని రికార్డింగ్ స్టూడియోకి తీసుకెళ్ళినామండి. అది జరిగే పని కాదు. అని జనరల్గా అంటే ఒరిజినల్గా అమ్మాయికి ఒక ప్రొఫెషనల్ సింగర్ అయ్యేటువంటి లక్షణాలు ఉన్నాయి. అది నేను రూఢీ చేసుకున్న తర్వాత నా పాట చేస్తానని చెప్పాను. అప్పటికే 4 గంటలు పాటించాను. లోపల శృతిహాసంలో గోల్డ్ తిట్టుకుంటూ ఉంటుంది, ఏం చేస్తుంది బయటికి నవ్వుతుంటుంది, నవ్వుతుంది, అందులో గోల్డ్ ఎత్తుకోవచ్చు మనం. బట్ నాకు సింగర్లు నన్ను తిట్టుకోవడం అనేది చాలా కామన్. ఒక అమ్మాయి గీతా మాధవి పాట పాడిస్తుంటే సెకండ్ టేక్ ఓకే అయిపోయింది. ఏమైంది సార్ అన్న, ఏమైంది సార్, ఓకే టేక్ బాగానే ఉంది కదా అంటే కోపం వచ్చిందని. అంటే ఏంటి నీ ప్రాబ్లం, టేక్ ఓకే చేశాంటే ఏమో సార్ మహతిలోను కీర్తనలోను టేక్లు ఓకే కావాలని బయట టాక్ అండి. మహతి స్టూడియో అంటే మా బాస్ మణిశర్మ గారు దగ్గర నేను గురువు, మరి అది గురువు స్టూడియో శిష్య స్టూడియో, మేము ఏం చేయలేము అమ్మాయి బాగుంది అని చెప్పారు. అలాగా అమ్మాయికి మీరు నేను యాక్చువల్గా చాలా మందికి ఇండస్ట్రీలో వినిపించినా కూడా ఇది ఎవరు ఇంత ఫ్రెష్గా ఉంది, ఎవరు ఈ అమ్మాయి పాడింది, ఈ అమ్మాయి ప్రొఫెషనల్ సింగర్ కాదు, షీఈస్ ఆన్ ద వే అని చెప్పాను అన్నమాట. సో అలాగే ఒక తీసుకోవడము. సిరివెన్నెల గారికి చాలామంది శిష్యులు ఉన్నారు. ఆయన్ని మార్గదర్శనం తీసుకుని ఆయన మార్గంలో ఇప్పుడు మేము మ్యూజిక్ కంపోజింగ్లో కానీ దాంట్లో కానీ రాజా గారు మా బాలు గారిని ఎలా ఆదర్శంగా తీసుకుంటామో శాస్త్రి గారిని ఆదర్శంగా తీసుకుని ఆయన మార్గంలో పయనిస్తూ అద్భుతమైన సాహిత్యం రాస్తున్న వాళ్ళు నాకు చాలామంది తెలుసు. వాళ్ళందరూ నాకు చాలా ఆప్తులు కూడా. ఆ వరుసలో నాగోచ్ఛ్వాసం కవనంకి ఒక టీమ్ ఆఫ్ ఆయన శిష్యులే పనిచేస్తున్నారు. యశ్వంత్ ఆయుడు గారు, కిరణ్ గారు, అలాగే శతజ్ఞి. ఇక్కడ మీ ఎదుర్కొన్న ఒక అబ్బాయి ఉన్నాడు ఇక్కడ, వివేక్ అని, మోస్ట్ టాలెంటెడ్ లిరిసిస్ట్, వన్ ఆఫ్ ద మోస్ట్ టాలెంటెడ్ లిరిసిస్ట్ అండ్ అనదర్ ఫాలోవర్ ఆఫ్ సీతారాం శాస్త్రి గారు. అబ్బాయితో కూడా నేను తమ్ముడు అని పిలుస్తాం. అంతా మేము అవకాశం వచ్చినప్పుడల్లా నేను ఒక్కొక్కరికి లింక్ చేస్తూ ఉంటాను అనమాట. సో అలాగే యశ్వంత్ని అటు నుంచి ఆయన చాలా అద్భుతంగా రాశాడు ఆ అబ్బాయి కూడా. ఐ థింక్ లిరిక్ మేమేమనుకున్నామో 100% ఆయన అఫ్కోర్స్ డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాదండి. నేను ఎంతసేపు నా తత్కారం వచ్చిందా, ఓవరాల్గా కాన్సెప్ట్ వచ్చిందా అని డైరెక్టర్గా సూపర్విజన్ జరిగి ఉంటే ఇంకొంచెం బెటర్గా ఉండొచ్చేమో తెలీదు. బికాస్ డైరెక్ట్ యాజ్ ఐ కీప్ టెలింగ్, డైరెక్టర్ విల్ మేక్ యూ థింక్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్. దట్ ఈస్ వై హీఈస్ ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ అండ్ దట్స్ ద హౌ ది సాంగ్ టుక్ ఎ షేప్. అండ్ ఇవాళ ఇక్కడ ఉన్నాం. అన్నిటికన్నా ముఖ్యం అండి, ఇప్పుడు మ్యూజిషియన్స్ రకరకాలుగా పనిచేస్తారు. సినిమాలకు పనిచేస్తారు, వెబ్ సిరీస్కి పనిచేస్తారు, డివోషనల్ ఆల్బమ్స్ చేస్తారు, సింగిల్స్ చేస్తారు, ఇండిపెండెంట్ మ్యూజిక్ చేస్తారు. కానీ ఒక గొప్ప ట్రాక్ రికార్డ్ ఉన్న డైరెక్టర్ ఒక్క ముందు వెనక తీసుకోకుండా ఒక అమెచ్యూర్ సింగర్ పాడిన పాటకి నేను చేస్తానని ఒప్పుకోవడం అది ఎంత సంస్కారవంతమైన పని. నేను ఆయన కూడా చెప్పలేదు ఇది నా స్టేజ్కి సరిపోతుందా, లేకపోతే బయట ప్రపంచం ఏమనుకుంటుంది, అది కాదు, పాట నాకు నచ్చిందండి నేను చేస్తా అని అనడము, గోపి గారు అడిగిన వెంటనే ఒప్పుకోవడము. నేను ఎక్కడ నాగార్జునతో పనిచేశాను, నేను ఎక్కడ తరుణ్తో పనిచేశాను, లేకపోతే నేను అంత పెద్ద పెద్ద సినిమాలు చేశాను, ఇది ఇంత చిన్న పాట నేను చేయడం అనేది ఏ ఒక్కరోజు ఆయన వెంటనే నాకు కూడా కాల్ చేసి నాకు కూడా మెసేజ్ పెట్టి, అది ఒక పని మీద అత్యుత్తమమైన ప్యాషన్ ఉండడము, పెద్ద లెక్కలు వేసుకోలేకపోవడము, అవన్నీ అది చాలా ఉత్తమ సంస్కారం ఉన్నటువంటి టెక్నీషియన్కి ఉండేటువంటి లక్షణాలు. సార్ ఐ రియలీ మీన్ గురించి మీకు ఆదిత్య గారు నేను ఆల్మోస్ట్ ఒకేసారి వచ్చాం. ప్రాబ్లం ఆయన ఒక 2 ఏళ్ళ ముందు వచ్చి ఉంటారు, 1 ఏడాది 2 ఏళ్ళు. మేము చాలా సినిమాలకి, ఆయన జయంత్ గారికి అసోసియేట్, నేను మణిశర్మ గారికి అసోసియేట్. సో ఆల్మోస్ట్ ఒక 25-26 ఇయర్స్, మేము 28 ఇయర్సే వయసు, 26 ఇయర్స్ నుంచి మళ్ళీ మీరు ఏదో పెద్ద వెటర్నరీ ఇప్పుడు 1950s పుట్టారు అనుకుంటారు, అదేం కాదు. సో అది, సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇట్ విల్ బి అ గ్రేట్ బూన్ ఫర్ మీ అండ్ ఆల్సో ఫర్ మై స్టూడెంట్. Obviously, it is taking a shape under your supervision and your expertise. That's awesome. So that's all I have to say. I'm privileged to be here. మధ్యలో ఇంగ్లీష్ మాట్లాడితే మీ ఆంగ్ల సామర్థ్యం మాకు ఎందుకండి అనుకుంటారు. అలా ఏం లేదు, ఫెనటిక్గా ఏమన్నా కానీ ఒక్కలైన అర్థమైన వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో.
అని మీరు మాత్రం పనికిరారండి. నేను పనికిరాను. ఎందుకు పనికిరారంటే ఇంత స్వచ్ఛమైన తెలియజేస్తే ఇక్కడే ఉండండి, అక్కడ రాకండి. మీరు మరి చాలా పనిచేస్తున్నారు. ఇందాక ఇంట్రడక్షన్ ఎక్కడైనా ఒక ఇంగ్లీష్ మాట మాట్లాడతారని చేసి అదే మీ లాభం. మీరు ఇక్కడే ఉండండి. మీరు మాత్రం అంత స్వచ్ఛమైన తెలుగు మాట్లాడితే ఎలాగండి బాబు? మరి అనుసంధానకర్తగా నేను ఇక్కడ ఉన్నాను. ఎలాగెలాగా కొంచెం తెలుగులో మాట్లాడితే నేను నవ్వుకుంటున్నాను. జయగారు అక్కడికి వచ్చి మాట్లాడలే, కొంచెం తెలుగులో మాట్లాడచ్చు కదా ప్లీజ్. నేను నమ్మరు. నా ఉచ్ఛ్వాసం గమనం కార్యక్రమం చేస్తూ ఒక 2 లైట్ రోలింగ్లో 2 ఎక్స్పీరియన్స్ చెప్పి నాకు ఈటీవీ నుంచి మా ఒక చిన్న ఎవరో ఒకసారి వర్ధ గారు నేను కొంచెం మీ తెలుగు డోస్ కొంచెం తగ్గించరా, ప్రస్ఫుటంగా భావ ప్రకటన ఇది మిత్రంగా ఉండడం అనేది అని ఎప్పుడో మాట్లాడంట. కొంచెం మీరు కొంచెం డోస్ తగ్గించరా ప్లీజ్. అలాగే మధ్యాహ్నం ఒక ఆయన ఫోన్ చేశారు, వర్ధ గారు ఒక సాహిత్య కార్యక్రమం చేస్తూ మీరు మధ్యలో ఆంగ్లంలో మాట్లాడడం వల్ల ఆ కార్యక్రమానికి ఎవరికో ఉపయోగం ఉందా? ఓకే, లెఫ్ట్ రైట్ ఓకే డన్. నేను న్యూట్రల్లో ఇవ్వండి చెప్తున్నాను. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇక్కడికి నా మిత్రుడు వెంకట్, నా అంటే ఫస్ట్ యాక్చువల్గా స్టూడెంట్గా నేను సంగీతం నేర్చుకున్న తర్వాత సోదర భావంగా మారింది మా రిలేషన్. వెంకట్కి ఫస్ట్ స్టూడెంట్, శ్రీజకి ఫస్ట్ గురువు కూడా ఆయననే. సో నాకు 2 సీనియర్ శిష్యుడు, జూనియర్ శిష్యుడు 2 ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు మేము ఎంత చేయడం అంటే టామ్ అండ్ జెర్రీలో కొట్టుకుంటూ ఉంటాం. అనే నీకు అలా కాదండి, తన కలిసే పదము ఏదో జోకి మా బ్యాక్ అండ్ ఫోర్త్ వెళ్తూ ఉంటుంది మాది. బట్ అంత దూరం నుంచి పాపం వెంకట్ కూడా వచ్చాడు. ఆయన్ని పైగా గోపి గారు కూడా ఎంతో సహృదయంతో అందరినీ కావాల్సిన వాళ్ళందరినీ ఇక్కడ పిలిపించారు. సంతోషం. హ్యాపీ టు మీట్ యూ ఆల్. అండ్ వీ హ్యావ్ సమ్ గ్రేట్ పీపుల్ హియర్. మీనాక్షి గారు లాంటి మ్యూజిక్ టీచర్, అలాగే మ్యూజిషియన్ అండ్ సుశీల్ గారు లాంటి వాళ్ళకి అత్యంత ఆప్తులైన వాళ్ళు. వీళ్ళందరూ సినిమా రంగంలో, ప్రొడక్షన్ రంగంలో అడుగు పెట్టడం, మంచి సినిమాకి ఆదిత్య గారి